వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం హాజ్యాతండా గ్రామ పంచాయతీలోని సింగ్యాతండాకి చెందిన గిరిజన రైతులతో కడియం శ్రీహరి ముచ్చటించారు. పంట భూముల వద్ద రైతులతో ముచ్చటించిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రైతు బంధు, రైతు బీమాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. కేసీఆర్ గారి పాలన ఎలా ఉందని ప్రశ్నించిన కడియానికి రైతు బంధు చెక్కులు అందాయని, రైతు బీమా బాండ్లు వచ్చాయని చెప్పారు రైతులు. మమ్మల్ని మంచిగా చూసుకుంటూ అండగా నిలుస్తున్న కేసీఆర్కే ఓటేస్తామని చెప్పారు రైతులు. తమ ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా సాయం అందిందని సంతోషం వ్యక్తం చేశారు మహిళా రైతులు. రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని కోరిన కడియం శ్రీహరి అది తమ బాధ్యత అని రైతులు హామీ ఇచ్చారు. రైతు బీమా సర్టిఫికెట్ ఇచ్చిందా? ఇప్పుడు ఆ రైతు బంధు, రైతు బీమా కొంత ఉపయోగపడుతుందా మనకు? పర్వాలేదు కానీ ఇచ్చింది. పైసలు ఉపయోగపడలేదు అంటే 8,000 పైసలు వచ్చినాయి. ఒక కిస్తీ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ నవంబర్లో ఇంకో కిస్తీ వస్తుంది, ఇంకో 8,000 వస్తాయి కదా. కొంత నయమే కదా. నీకెన్ని ఉన్నాయి తల్లి? నీకెన్ని ఎకరాలు ఉన్నాయి తల్లి? 3.5 ఎకరాలకు డబ్బులు వచ్చినాయా? ఇంకా ఎక్కడ ఉన్నారు? ఎందుకు? అది బుక్ రాలి అంటే పాస్ బుక్ 2 ఎకరాలకు వచ్చింది కాబట్టి 8,000 వచ్చినాయి. ఎన్ని డబ్బులు వచ్చినాయి పాప పెళ్లికి? అంటే చాలా రోజులు అయింది పెళ్ళి అయ్యి? 3 ఏళ్ళు అయిందా? 2 సంవత్సరాలకు నమస్తే కళ్యాణ లక్ష్మి బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి వచ్చింది. మరి నీ బిడ్డ పెళ్లికి కూడా వచ్చింది కదా. మీ ఇద్దరు బిడ్డల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి నీకెంత వచ్చింది? నీకు కూడా 51. రైతు బంధు పథకం కింద నీకు 2 ఎకరాలకు వచ్చింది, ఆమెకు 2.5 ఎకరాలకు వచ్చింది. మరి ఇవన్నీ కేసీఆర్ మంచిగా చేస్తానంటే కదా. మరి ఈసారి మా కేసీఆర్ ఓటేస్తాం కదా మనం. వెరీ గుడ్. కారు గుర్తు నీ పేరేంటి తల్లి? బద్రి. తోట మిరప తోట నీదా? అది పైన అట్లా అదే తెలుస్తాను. పోదా? కాత కాస్తాను ఇప్పుడే. రాదా? అమ్మ నీకెంతమంది పిల్లలు? ఏం చేస్తాను? ఎప్పుడైంది? ఆమె కూడా వచ్చిందా కళ్యాణ లక్ష్మి? ఆమె కూడా వచ్చింది. చూసినారా విలేకరులు? ఈమె బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఈమె బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఆమె బిడ్డకు కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఆమెకు పంట పెట్టుబడి వచ్చింది, ఈమెకు పెట్టుబడి వచ్చింది. నీకెంత వచ్చింది? ఎకరాల భూమి ఉంది? ఇంటి పేరు 3 ఎకరాలు ఉంటుంది. ఎన్ని డబ్బులు వచ్చినాయి నీకు? రైతు బంధు పెట్టుబడి 12,000 వచ్చినాయి. ఇక్కడ చూసి ఇక్కడ ఉన్న ముగ్గురు రైతులు కూడా రైతు బంధు బెనిఫిషరీసే, తర్వాత కళ్యాణ లక్ష్మి బెనిఫిషరీస్. ముగ్గురు బిడ్డల పెళ్లిళ్ళు కూడా కళ్యాణ లక్ష్మి ద్వారా ఆర్థికత తీసుకున్నారు. మరి మన కేసీఆర్ గారిని మీరు అందరు ఆశీర్వదిస్తున్నట్టే కదా. ఆశీర్వదించాలి తల్లి, మర్చిపోవద్దు. సాయం చేసిన వాళ్ళని మర్చిపోవద్దు, తిన్న కాడ మర్చిపోవద్దు కదా. ఏమన్నా అంతేనంటావా కదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లే కొంచెం సమస్య అవుతాను. నువ్వు అనేది కరెక్ట్. ఎందుకంటే అది మనము అన్ని ఒక్క దగ్గర కట్టాలనుకున్నాము, తర్వాత కాంట్రాక్టర్ ద్వారా కట్టించాలనుకున్నాము. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే, ఇప్పుడు ఈ ఎన్నికలలో మేనిఫెస్టోలో ఏం పెడుతున్నామంటే, ఇంతకుముందు ఏమో ఒకే దగ్గర కట్టాలి, అది కూడా కాంట్రాక్టర్ దగ్గర కట్టాలనుకున్నాము. ఇప్పుడు అట్లా కాకుండా ఎవరింటి జాగాలో వాళ్ళే కట్టుకుంటట్టుగా ప్రభుత్వ పరంగా సహకారం చేయాలని ఇప్పుడు కొత్తగా అది మన పాలసీనే మార్చుతున్నాం. నువ్వు అన్నట్టు మనకు అనుకున్న ఫలితం రాలేదు, దాంతో అందరికీ బెనిఫిట్ జరగాలి, దాన్ని మార్చుతున్నాం. అంత బాగున్నారు కదా. ఇక ఓకే, మీరు టోటల్గా పనిచేస్తాను చూసుకోదామని ఆయన పోయినా